వైపు కేసీఆర్కి సంబంధించిన విచారణ ప్రక్రియ జరుగుతుండగా ఇది ఖచ్చితంగా రాజకీయంగా వేధింపులకు గురి చేసేటువంటి ప్రక్రియ మాత్రమే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలని టేకప్ చేశారు. మనం విజువల్స్లో చూస్తాం. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. సిట్ విచారణలో తేలేదేమీ లేదు. అసలు ఈ ప్రక్రియ అంతా కూడా రాజకీయంగా వేధింపు చేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రస్తుతం మనం ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన జరిపారు. నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రక్రియ కొనసాగింది. సీఎం దిష్టిబొమ్మలతో పాటుగా నిరసన ర్యాలీలు తీశారు. వరంగల్ జిల్లా రాయపర్తి దగ్గర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అలాగే మహబూబాద్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, శంకర్ నాయక్, కవిత జెండాలతో ర్యాలీలు తీసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే మరొక వైపు మహబూబ్ నగర్లో జరిగినటువంటి నిరసన ప్రక్రియలకు సంబంధించిన వివరాలు అవి. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. కృష్ణమండలంలో చేసినటువంటి నడి రోడ్డు మీద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పోలీసుల వ్యవహార శైలిని తప్పుపడుతూ నిరసన చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే పార్టీ ఇప్పటికే చాలా క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా వద్దు, శాంతియుతంగానే తమ నిరసనని తెలియజేద్దామని చెప్పి పార్టీ ఇచ్చినటువంటి లైన్ మేరకు అందరూ కూడా శాంతియుతంగా ఈ నిరసన ప్రక్రియని కొనసాగించారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగినటువంటి నిరసన ప్రక్రియలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కేసీఆర్ని సిట్ కేవలం రాజకీయంగా వేధించడం కోసం మాత్రమే ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారమే జరగలేదు. ఇదంతా కూడా కేవలం కేసీఆర్ని వేధించడం కోసం చేసిన కార్యక్రమం అన్నది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి కమెంటు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. అక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమాలు చూస్తున్నాం. షాద్నగర్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. అలాగే కరీంనగర్ జిల్లా నుంచి కూడా మనకి విజువల్స్ అందుతున్నాయి. నల్ల బ్యాడ్జీలతో, నల్ల జెండాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి అంశాలు మనం ప్రధానంగా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ విచారణని తప్పుపడుతూ కేసీఆర్ని విచారణకి వెళ్ళడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తమ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి విజువల్స్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్నాయి. మహబూబాద్ నుంచి, ఖమ్మం నుంచి, షాద్నగర్ నుంచి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అన్ని చోట్ల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకి నిరసనలకు సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. అయితే కేసీఆర్ నివాసంలో ప్రస్తుతం కేసీఆర్ సొంత నివాసంలో నందినగర్లో విచారణ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. నిరసనలు జరుగుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. 1-2 చోట్ల ఇప్పటికే నిరసనలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి ఆస్కారం ఉంది అన్న చోట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరికొన్ని చోట్ల శాంతియుతంగా నిరసన ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో డైవర్షన్ కోసం మాత్రమే వైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా, నాయకులందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంలో ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రక్రియ తీసుకొచ్చారు. సిట్కి విచారణకి కేసీఆర్ని తీసుకురావడం అనేది కేవలం ఒక డైవర్షన్ టాక్టిక్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పార్టీకి సంబంధించిన నాయకులవన్నీ కూడా హాజరు కానియకుండా చేయడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఈ డైవర్షన్ టెక్నిక్లో భాగంగా ఈ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణ. పంపించేసేయండి.
మొత్తం లైన్